అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నాం. నేను చదువుతాను. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగొని ఉన్నది. కాబట్టి వారు మా ఏళ్ళ వాడను రాజు ఉన్నప్పుడు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదకటం మంచిది. వినపడట్లేదు. నీ కౌగుడిలో పండుగ ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషేకు ఆమె శూన్యం విధానం చూచి చెల్లిస్తున్నా. వ్యాపారమైన ప్రేమను దయను మా పట్ల చూపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అమూల్యమైన మీ ప్రేమ కలవరి సేవలో మీ ప్రేమ ద్వారా మాకు చూపించిన ప్రేమను బట్టి స్థుతిస్తున్నాం. చూడాలి శ్రేయాసం స్థుతింపదగిన నామము, అన్ని నామముల కంటే పైనామము, అది స్తోత్రగిన నామము, నిత్య స్తోత్రములకు పాత్రమైన నామము. దేవా మీకు వందనము. మా రక్షణకే పూజలు సమర్పిస్తూ దేవా ఎదురు మీ సన్నిధి మాకు దయచేయమని వేడుకుంటున్నాను. మహిమా బలములు మీకే ఆరోపిస్తున్నాను తండ్రి. ఘనత ప్రభావాలు మీ సన్నిధిలో ఉన్నందుకే మేము స్థుతిస్తున్నాం ప్రభా. ఆయన బల సౌందర్యంలో మీ సన్నిధిలో ఉన్నాయి స్తోత్రములు. సంపూర్ణ సంతోషం కూడా మీ సన్నిధిలోనే దొరుకుతుంది. మీకు వందనాలు. దేవతలందరి పైన మహా ఆధిపత్యం ఔన్నత్యం కలిగిన దేవుడు సకల దేవతలు మిమ్మల్ని ప్రభావం తండ్రి మీకే నమస్కారం చేయించున్నది మీ స్తోత్రం. ఉత్తమమైన దేవుడు దృష్టి తెలుసుకోవడానికి మాకు సాయం చేసిన దేవుడు. ఈరోజు ఈ చుట్టూ మీరు అలంకరించండి తండ్రి. ముఖ్యమైన వాక్య సమక్షంలో మేము వచ్చి ఉన్నాం. వెలువని నేను స్ప్రేజ్ ప్రాణాలు ఉండగా కొడు వచ్చిన స్త్రీలమైన మా అందరితో కూడా మీరు మాట్లాడే మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకోమని మీ పరిశుద్ధాత్మ సహాయం రెండుగా అనుగ్రహించి యేసు ప్రభు యొక్క దూరమైన ప్రశస్తమైన వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. జూన్ లో ఉన్న వాళ్ళకు కూడా వినిపిస్తుందని అనుకుంటున్నాను. వినిపిస్తుందండి? వినిపిస్తుందా? దేవుని సన్నిధిలో ఉండగా ఈరోజు మొదటి అధ్యాయంలో రాజుల గ్రంథంలో మొదటి 4 వచనాలు మనం చదువుతాం. ఈ 4 వచనాల్లో మనకు కనిపించే స్త్రీ ఎవరండి? ఈ అభిషేకం గురించి ఎప్పుడైనా విన్నారా? ఎవరు ఉండలేదు. సరే, దేవుడు ఈరోజు మనతో ఈ స్త్రీ గురించి ఏం మాట్లాడతారో మనం వాక్యంలో పరిశీలించేద్దాం. దానికి ముందుగా ముందు ఒక ప్రసంగం అయిన తర్వాత అభిషేకు జీవితంలోకి మనము వెళ్దాం. మొట్టమొదట రాజు అయిన దావీదు, మొదటి వచ్చి చెబుతున్నాను. రాజు అయిన దావీదు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పాను, అతనికి వెంట కలుగాని ఉండేను అని ఈ వచనాన్ని ధ్యానం చేద్దాం. సరే, ఇక్కడ రాజైన దావీదు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? బహువృద్ధుడుగా మనకు కనిపిస్తున్నాడు. చిన్న వృద్ధుడు కాదు, కానీ బహువృద్ధుడుగా రాదు. వృద్ధాప్యంలో కూడా చాలా దినములు గడిచినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి సమయాలు 16వ అధ్యాయంలో చూస్తే గొల్యాతు మీద శూరుడుగా ధీరుడుగా ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ ఇచ్చినట్టు గొల్యాతును చంపినట్టు మనం చూస్తాం కదా. అప్పుడున్న బలము, అప్పుడున్న శక్తి, అప్పుడున్న దేహ దారుఢ్యం, అప్పుడున్న బలము, అప్పుడున్న శక్తి, అప్పుడున్న రక్తము ఇప్పుడు ఆయనకు లేనట్టు రాను రాను తగ్గిపోయినట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఆ వర్షంలో మనకు కనిపిస్తుంది. బహువృద్ధుడు కావాలన్నమాట. సింహాసనం ఎక్కిన రాజుగా ఆయన
ఉన్న తర్వాత 40 ఏళ్ళు యుద్ధములు చేసిన వాడుగా మనం చూస్తాం. మరి అనేకులను శత్రువులను చంపి రక్తమును చిందించిన వాడుగా కూడా మనం చూస్తాం. అవునా? అలా కత్తి పెట్టి యుద్ధం చేసినప్పుడు ఉన్న బలము శక్తి భూమికి రాను రాను ఆయన శరీరం ఎలా ఉందంట ఆయన సేవకులే చెబుతున్నారు. మా ఏళ్ళు వాడవు రాజునవు నీకు తగిన చిన్నదాన్ని వెనుక మంచిది. కారణం ఏంటంటే నీకు ఎన్ని బట్టలు నేను తప్పినా నీ యొక్క ఒళ్ళు ఎలా ఉంది వెంట కలుగోపోయి ఉన్నది అన్నమాట మనం చూస్తున్నాం. వెంట కలుగోపోయి ఉన్నది. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత రాజు శరీరంలో ఏమి తగ్గిపోయింది? వెంట తగ్గిపోయింది. అలాగే మన ఇళ్ళలో కూడా ముసలి వారిని చూస్తే రాను రాను వారిలో ఉన్న శక్తి బలాలు ఉడిగిపోయినప్పుడు మరణం సమీపించే సమయంలో అలాగ వేడి తగ్గిపోయి చివరికి చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క వేడి ఎలా ఉంటుందండి? వేడి చల్లబడిపోతుంది. ఎవరైనా శవము ఏ ఇంట్లో అయినా ఏర్పడినప్పుడు వాడు ఒళ్ళు పట్టుకొని చూడండి ఎలా ఉంటుందో చల్లగా ఉంటుంది. అట్లయితే దావీదు శరీరము బలం ఉడిగిపోయి మరణానికి సమీపమైన పరిస్థితిలో ఉన్నట్టుగా చూస్తుంది. ఇటువంటి సమయంలో ఆ సేవకులకు ఆలోచన చేసి ఏమంటున్నారంటే ఒక చిన్నదాన్ని వెతికి తీసుకొని వస్తే ఆమెను రాజుకు వెట్టగలిగించేందుకు రాజు యొక్క కాగుడిని తీసుకొని వస్తే ఈయన ఒళ్ళు రెచ్చగొడుతుంది అని అనుకుంటున్నారు. రాజును మరికొన్ని వసంతాలు ఇంకా మరికొన్ని సంవత్సరాలు ఆయనని ప్రాణంతో బ్రతికించవచ్చు కదా. రాజు ఎలాంటి వాడు? ఇశ్రాయేలుకి దీపం వంటి వాడు. ఆయనే వెలుగుగా ఉన్నాడు. ఇశ్రాయేలు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఇప్పుడు మంచానికే పరిమితమైపోయినాడు. వెంట కలిగించక అతని శరీరం బలహీనమైనట్టు మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ రోజు అక్షరార్థంగా మనం ధ్యానించడానికి రాలేదు. ఒక కథలాగా జరిగిపోయిన ఒక స్టోరీ అలా చెప్పుకోవడానికి మనం రాదు. దేవుని వాక్యంలో ఏమైనా రాయబడింది? అక్షరం చదివితే కానీ ఆత్మ జీవింపజేస్తుంది. దేవుని వాక్యాన్ని ఇప్పుడు అక్షరార్థంగా స్టోరీ లాగా చదువుకోము కానీ దానిలో అంతరార్థాన్ని మనం చూడాలి. అప్పుడే ఆత్మీయ పాఠం మనకి దొరుకుతుంది. రాజైన దావీదు మన ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగా మనకి కనిపిస్తున్నాడు. ఆయన ఆత్మీయతలో వచ్చిన తగ్గిపోలేదు కానీ ఆత్మీయంగా మంచిగా స్ట్రాంగ్ గా ఉన్నాడు ప్రభు. కానీ ఆయన శరీరం మాత్రమే తగ్గిపోవడం వచ్చిన ధనము తగ్గిపోతున్నాడుగా చూస్తాం. కనుక యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయితే ఆయన దేవుడు దేనికి గుర్తు? చెప్పండి, నేను చెప్పేశాను. ఆయన దేహం దేని గుర్తు? సంఘానికే గుర్తు. అవునా? సంఘం శిరస్సు ప్రభు యేసుక్రీస్తు. ఆయన దేహం ఎవరంటే మనం ఈ సంఘం. ఈ రోజు అనేక సంఘాల నుంచి మీరు చేరి వచ్చారు కదా. ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఎన్నో సంఘాలు అనుకుంటే బ్రదర్ కావచ్చు, ఫెలోషిప్ కావచ్చు, పెంటెకోస్తు కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, ఎస్ఐయు కావచ్చు, ఏదో ఒక సంఘం పెంటెకోస్తు కావచ్చు, అనేక స్థానిక సంఘాలు, అదే సంఘం సార్వత్రిక సంఘం, ఇవన్నీ లోకల్ చర్చెస్ అన్ని కలిపితే ఏర్పడేది సార్వత్రిక సంఘం. కనుక ఈ సంఘము రాను 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 ఏ సంఘమైనా ఏ పేరు పెట్టుకున్నా ఇండివిజువల్ గా ఏ పేర్లతో మనం తెలిసినా ఆ సంఘం ఎలా ఉంటుంది? కాలం గతించేసరికి వెచ్చదనం తగ్గిపోయి ములువెచ్చని స్థితికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఇలాగూ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు చెప్పబడ్డాయి. ఈ 7 సంఘాలలో ఒక సంఘంలో ఏం లేదంటే నేను వెచ్చగానా లేదు, చల్లగానా లేదు, నేను ములువెచ్చనగా ఉన్నావు కనుక నేను నోటల నుంచి వచ్చే ఉమ్మిలో నేను ఉమ్మివే ఉద్దేశించున్నాను అన్నాడు. కనుక ఈ మొదటి ప్రసంగంలో ఈ సంగతి మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తులో ఏ ఆత్మీయత తగ్గలేదు, ఆయనలో భక్తిహీనత లేదు, అసలు ఆయనే సంఘానికి శిరస్సు. కానీ ఆయన దేవుడు అనుకున్న సంఘంలో నేను ఎలా రాను రక్షించబడిన కొత్తలో రక్షణ పొందామో అనుకుంటూ వచ్చాను.
కానీ రాను రాను మా అందరి జీవితంలో కూడా ఏమొచ్చేసింది? పుట్టారా లేదు? మొదటిలో ఉన్న ఉడుకు, మొదటిలో ఉన్న ఉద్యమం, ఒకప్పుడు ఉన్న చురుకుత, ఒకప్పుడు ఉన్న భక్తి, ఒకప్పుడు ఉన్న వైరాగ్యం, ఒకప్పుడు ఉన్న ఆశ, ఆసక్తి కదా. ఆ ఉడుకు పరుగుల జీవితం రాను రాను ఏమైపోయింది? భయభక్తులు కానీ ఆశ కానీ అన్నీ కూడా తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. పైకి మనం భక్తి గల వారమే అని కనిపించిన మన పిక్చర్ అంతా కూడా ఏ సమయంలో మనం చూడగలము? ఎన్ని బట్టలు కప్పినా ఆ రాజుకి ఒంట్లో వచ్చిన ధరము కలగట్లేదు. కనుక ఎన్ని బట్టలు కప్పినా అంటే, బట్టలు అంటే వ్యక్తుల యొక్క జీవితాలు, వ్యక్తుల యొక్క జీవితాలు ఎన్ని బైబిల్లో ప్రతి భక్తుని గురించి, భక్తురాల గురించి అనేక ప్రసంగాలు దేవుని బిడ్డలు మనం చెప్తూనే ఉన్నారు. ఎన్ని బట్టలు కప్పినా ఏం కలగట్లేదంట? ఈ చివరి సంఘం, 7 సంఘాలలో చివరి సంఘం ఏంటి? ప్రకటనలో లవోదికీయ సంఘం. ఈ లవోదికీయ సంఘంలో ఏమో రాజు దేవుని వాక్యాలు చూడండి. మనం అక్కడికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఆ ప్రకటన గ్రంథం నుంచి మనం వెళ్దాం. ప్రకటన 3వ అధ్యాయము 15వ వచనం నుంచి మనము ధ్యానం చేద్దాం. ఎలాగో నిలవేసిన స్థితి వచ్చిందో ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. మీరే ఎవరైనా 15వ వచనం చదువుతారండి? నీ క్రియను నేను ఎదుగుతున్నాను, నీవు చల్లగానే వెచ్చగానే లేవు, నీవు చల్లగాను వెచ్చగానే నేను మేలు, వెచ్చగానే చల్లగాను ఉంటాను, నువ్వు వెచ్చనుగా ఉన్నాను. ఆనాడు దావీదు యొక్క దేహం ఎట్లా నువ్వెచ్చగా ఉందో, ఈనాడు లవోదికీయ సంఘ కాలంలో ఉన్న ఈ చిట్ట చివరి కాలంలో ఉంది ఈ యొక్క సంఘాన్ని మనం కూడా పోలియని వారంగా ఉంది. మన క్రియలను దేవుడు ఎదుగుతుంటారు. యేసు ప్రభుని నమ్ముకొనక ముందు అన్ని ఎలాంటి క్రియలు? భక్తిహీన క్రియలే, చెడ్డ క్రియలే మనం చేస్తూ వచ్చాం. కానీ ప్రభువును నమ్ముకున్న తర్వాత ఎలాంటి క్రియలు చేయాలి? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నట్టు మనకు తెలుసు కాబట్టి ప్రతి వచనాన్ని చూడాలంటే మనకు సమయం అవుతుంది కాబట్టి చెప్పుకున్నాం. ప్రభువు ముందుగా సిద్ధపెట్టిన సత్క్రియను చేయుటకై మనల్ని తన చేతి పనిగా చేసి ఉన్నాడని ఎఫెసీ 2:8లో మనం చదువు. ఆయన చేతి పనిగా ఉన్నాము. ఏ క్రియలు చేయడానికి కొరకై? సత్క్రియలు. సత్ అంటే మంచి, మంచి క్రియలు చేయడానికి దేవుడు మనకు అలాట్ చేశాడు. మీరు కొన్ని, నేను కొన్ని, ఇక్కడ కూర్చొని మనందరం కూడా ప్రతి సిద్ధపరిచిన సత్క్రియలు ఉంది. వాటిని మనం చేయాలి. కానీ ఆ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. మనం రక్షించబడ్డామని అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏం చేస్తాడో ఏమో ఈ అధ్యాయంలో మనం చూద్దాం. నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, కానీ అవి చల్లగా లేవు, అటు వెచ్చగా లేవు, నువ్వు వెచ్చనగా ఉన్నావు. చల్లగా అయినా వెచ్చగా ఉంటే మంచి మేలే అన్నాడు. నువ్వు అటు కాదు ఇటు కాదు, నువ్వు వెచ్చనగా ఉన్నావు కనుక నేను ఉమ్ము వేయని ఉద్దేశించుచున్నాను అన్నాడు. యేసు ప్రభు ఉమ్మి వేసినప్పుడు నీకు తెలుసా? ఎప్పుడైనా యేసు ప్రభు ఉమ్మి వేశాడా? స్వార్థంలో గుడ్డివాడిని చూసి ఏం చేశాడు? తన ఉమ్మి వేసి గుడ్డ చేసి సిలువను కొన్నట్లోకి వెళ్ళి కడుక్కో అన్నాడు, కళ్ళ మీద బురదను పెట్టి. కనుక నిజంగా అక్కడ ఉమ్మి వేయడం ద్వారా ఆయనకు మేలు జరిగింది. సిలువను కొన్నటికి వెళ్ళి ఆయన కడుక్కుంటే ఏమొచ్చేసింది? కానీ సమయానికి యేసు ప్రభు దొరికే కాలంలో ఆ ఉమ్మి వేయించుకున్నాడు కాబట్టి ఆయన హీలైపోయాడు. గుడ్డితనం పోయింది. ఇంకా ప్రియులారా, ఆయన ఏమి చేసినా, ఆయన నోట్ల నుంచి వచ్చినా, ఆయన ఒంట్లో నుంచి వచ్చినా, ఆయన నేర్పించినా, లేకపోతే ఆయన ప్రభావం వచ్చిన ఏదైనా మనకు మేలే. ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అయినా మనకు. కానీ సమయంలో దాటిపోయిన తర్వాత ఆయన ఉమ్మి మనకి ఏం పని చేయదు. అది వామిట్ చేస్తే మనం ఎట్లా అసహించుకుంటామో, ఆయన దొరుకు కాలంలో ఆయన ద్వారా క్రియలు జరిగితే మనకు ఆయన లభ్యమైన కాలంలో ఆయన నుండి ఏమొచ్చినా మనకు ఆశీర్వాదం మేలే. కానీ కాలం మించిపోయిన కాలంలో
మనం ఆయన ద్వారా ఉమ్మి లేకున్నా దాని ద్వారా మనకు మేలు క్షేమం లేదు. ఆయనకే అసలు ప్రేమగా ఉంటాం. అందుకు దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు నిలబెచ్చనగా ఉన్నావు అని. చాలాసార్లు మన జీవితాలు రక్షించబడి సమయంలో ఉన్నాం, బాప్తిజం తీసుకున్నాం అనుకుంటున్నాం, కానీ మన జీవితం ఎలా ఉందంట? 20% భక్తి ఉన్నాము, 80% ఎక్కడున్నాము? లోకంలోనే ఉంటున్నాం. చాలాసార్లు మనం ఒప్పుకున్నా ఒప్పుకొనకపోయినా మనలో నిలిపించినతనమే దేవుడు చూస్తున్నాడు అని ఇక్కడ రాయబడి 20% భక్తి, 80% లోకమే. పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉన్నది, కానీ దాని శక్తిని ఆశ్రయించలేదు అని దేవుని వాక్యంలో రాయబడి. పైగా అక్కడ మన పేరే, మన స్త్రీల పేరే రాయబడి. ఎల్లప్పుడూ వాక్యమును వినిచి ఉన్నాను, రక్షణ విషయంగా అనుభవం ఎన్నడూ పొందలేని అవివేకపు స్త్రీలు రాయబడి. మనం చూస్తే ముసుగులు వేస్తున్నాము, చాలా భక్తి. ఆమెను అంటున్నాము, చాలా భక్తి. కానుకేస్తున్నాము, భక్తిగా కనిపిస్తున్నాం. సండే చర్చికి వస్తున్నాము, భక్తిగా కనిపిస్తున్నాం. అవునా? దేవుడు అంటే భయభక్తులు చూపిస్తున్నాము, కానీ అది పైకి భక్తే కానీ శక్తి ఏమాత్రము లేదని దేవుడు చెప్తున్నాడు. కనుక నొలుగుతున్న జీవితం ఇలా ఉంటేనేమో నువ్వు ఓడలో ఆ నీళ్ళన్నీ తగ్గిపోయిన తర్వాత జలప్రలయంలో అనేక మంది జల సమాధి అయిపోయారు. కానీ ఆ తర్వాత నీళ్లు తగ్గుతూ వచ్చాయి. వచ్చిన తర్వాత ఆయన ఓడలోంచి ఫస్ట్ దేని పంపించడమో బయటికి? కాకిని పంపించాడు. కాకి ఏం చేసింది? అంతవరకు ఓడలోనే ఉంది కదా, రక్షించబడినట్లే ఉంది. జల సమాధి అన్నిటితో పాటు ఆదు కాలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం కనిపించినాయి? బయట వెళ్ళిపోయిన మృతదేహాలన్నీ కనిపిస్తే ఏం చేసింది? మళ్ళీ వచ్చింది, అది రాలేదు. ఆ తర్వాత ఏది పంపించాడు దేవుడు? దాని తర్వాత పావురం పంపించాడు. పావురం ఏం చేసింది? అటు ఇటు తిరిగి కాలు పంపిస్తాం ఎక్కడ లేకపోతే మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వచ్చేసింది? కాకిలాగా అది కూడా అక్కడ తినుకుంటా కూర్చుందా పులిన దేహాన్ని? కనుక పావురం దేన్ని చూపిస్తుంది, కాకి ఏమి చూపిస్తుంది? మన పాఠం ఏది ఇస్తుంది? కాకి ఇంకా లోకంలోకి వెళ్ళిపోయింది, ఇంకా ఓడను మర్చిపోయింది, సంఘాన్ని మర్చిపోయింది, యజమానుడు మర్చిపోయింది. కానీ ఆ పావురం మీద ఏం చేసింది? ఆ పుల్లిన ఆ దుర్వాసనతో కూడిన వాటిని తినజాలక మళ్ళీ యజమాని దగ్గరికే వచ్చేసింది. అట్లా మన జీవితంలో కూడా కాకి బుద్ధులు ఉన్నాయి. అంటే ఇటు పూర్తి చల్లగానే లేము, ఇటు పూర్తి ఉద్యోగంగా పావురంగా కూడా లేము. ఇప్పుడు కాకి లేకపోతే పావురానికి ఆ గుడ్లను ఒకవేళ సంకర జాతి వాటి మధ్యలో మనం పుట్టామనుకోండి, దానికి దీనికి రెండింటిని కలిపి పుట్టే వచ్చే పిల్లలు ఎట్లుంటాయి? అటు కాకి బుద్ధులు ఉంటాయి, ఇటు నువ్వు అటు లేవు ఇటు లేవు అంటే అర్థం ఏంటి? సంకర జాతి పక్షులు ఎలాగో పుట్టేవో అట్లా ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. రాను రాను సంఘాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. అందుకే దేవుడు మనల్ని నిలువెచ్చనగా ఉన్నావు, న్యూట్రల్గా ఉన్నావు, తటస్థంగా ఉన్నావు. అటు మైనస్ లాగా లేవు, ఇటు పాజిటివ్ లాగా లేవు, న్యూట్రల్ గా ఉన్నావు. మధ్యస్థ స్థితి ఉంది. కాబట్టి నువ్వు కొంచెం బెటర్ అని నేను అనడం లేదు. నేను చూస్తే నాకేమొస్తుంది అంటున్నాడు దేవుడు, మీదయ్యే ఉద్దేశం నాకు కలుగుతా ఉంది అని దేవుడు చెప్తున్నాడు. నీలారా ఒకసారి మనల్ని పరీక్ష చేస్తున్నాం. మన జీవితం ఇట్లాగానే ఉందా? నులువెచ్చలుగానే ఉందా? నులువెచ్చిన కాఫీ తాగుతామో, నులువెచ్చిన నీళ్లు తాగుతామో? లేదు. అలాగే ప్రభువు నిలువెచ్చిన స్థితిని ఖండిస్తూ నిలువెచ్చనగా ఉన్నావు అని. ఈ సంఘాల్లో ఏ సంఘంలోనూ నిలువెచ్చిన స్థితి కనిపించదు. ఒక్క లౌకిక సంఘంలో మాత్రమే నిలువెచ్చిన స్థితి ఉంది. కనుక సారిసారి మన జీవితంలో ఈ వెచ్చని తగ్గిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నామేమో మనం ఆలోచన చేస్తాం. ఈ యొక్క సంఘాన్ని ఉద్దేశించి ప్రభు కొన్ని అయిష్టమైన మాటలే పలుకుతున్నాడు. మనకు కూడా అయిష్టం. దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు వాళ్ళు చూడండి. 17వ వచనంలో ఏమన్నాడు? నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగ్గంకుడమై ఉన్నావని పేరుగాక.
మన గురించి ఎన్ని మాటలు చెప్తున్నాడు? ఏమన్నాడు? ఫస్ట్ దౌర్భాగ్యులు. మన పేర్లు ఎంతో మంచి మంచి పేర్లు ఉన్నాయి. బైబిల్ ఏది కోరి మన అమ్మ నాన్న పెట్టారు మనకు కదా. మంచి పేరు కాకుండా దేవుడు ఏం పేరు పెడుతున్నాడు? దౌర్భాగ్యుడు. శుద్ర దౌర్భాగ్యం అంటే మరి నీచమైన, శుద్రమైన, శుద్రం అంటే క్షుద్ర దేవతలు అంటారు, నీచమైన దేవతలు. అలాంటి నీచ స్థితిలో మీన్ మెంటాలిటీ కలిగిన వాడు, మీన్ గా నీచంగా కనిపిస్తున్నాయి కదా దేవుడు. దౌర్భాగ్యులను, ఆత్మీయమైన భాగ్యం లేని వారుగా మనం చూస్తాం. యాకోబుల గురించి దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు. ఏంటి వాళ్ళ భాగ్యం అంటే? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవరు కూడా లేదు. రక్షణ భాగ్యమును పొందిన వారిని పోలిన వాడు మన ప్రధాని అయిన మోడీ కూడా ఆ భాగ్యానికి లేదు. చంద్రబాబు నాయుడు కూడా భాగ్యము లేదు. ధనికులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఈ భాగ్యం లేదు. కానీ అది బీదలైన మనకు గొప్ప భాగ్యము, రక్షణ అనే భాగ్యం. రక్షణ భాగ్యం పొందామని అనుకుంటూ కూడా 20%, 80% మన జీవితంలో ఉంటే అంత గొప్ప భాగ్యం పొందినామని మనం అనుకుంటున్నామని, కానీ దేవుడు మన దౌర్భాగ్యుడు. నువ్వు ఒక శుద్ర జాతికి చెందిన దానివి, నీవు నీచమైన దానివి, దౌర్భాగ్యురాలని దేవుడు చెబుతున్నాడు. ఎంతగా పొద్దున వేస్తూనే మంచి మాటలు విందామని ఇక్కడికి వస్తే దేవుడు ఏమంటున్నాడు? మనల్ని దౌర్భాగ్యురాలు అని దేవుడు చెప్తా ఆపేశాడా? ఇంకేమన్నాడు? నెక్స్ట్ దిక్కుమాలని వాడు, నీకు దిక్కే లేదు. ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా దిక్కులు ఎన్ని ఉంటాయండి? 4. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. దిక్కే లేదు నీకు అంటే అర్థం ఏంటి? దిక్కు లేని వారికి ఒక సామెత ఉంది, ఏమని? దేవుడే దిక్కు. ఇప్పుడు ఆయన కూడా లేదంట, నేను కూడా నీకు దిక్కు కాదు, నువ్వు దిక్కు వాళ్ళు చేస్తే నువ్వు వెళ్తావు అని దేవుడు అన్నట్టు. నువ్వు దిక్కు లేని వాళ్ళు రోజు పుట్టలు చెప్పు అంటారు కదా కొన్నిసార్లు. అలాంటి పరిస్థితిలో ఉందేమో మన ఆత్మీయ పరిస్థితి. ఆలోచించండి, నువ్వు దిక్కు మారిన వాడు అంటే చాలా మిజరబుల్ కండిషన్ లో మనం ఉన్నాం, చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం, ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాం, ఎవరు ఆదుకోలేని పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితం ఉందేమో ఆలోచించేది. ఇంకా దేవుడు ఏమన్నాడు? ఇంకా దరిద్రుడు అంటే ఇంగ్లీష్ లో చెప్పుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది, పూర్ అన్నమాట. పూర్గా ఉందేమో ఆత్మీయ పరిస్థితి, పైకి బాగానే ఉన్నాం. అసలు లవోదికీయ సంఘం అనే పేరుకు అర్థం ఏమైనా తెలుసా? ఎవరికైనా అర్థం ఏమి తెలుసా? ప్రజాధిక్యత అనే అర్థం. ప్రజల్లో ఏముంది? ఈ సంఘానికి ఆధిక్యత ఉంది, మంచి పేరు ఉంది, పలుకుబడి ఉంది, పాపులారిటీ ఉంది. సంఘం అంటే అందరికీ తెలుసు, అది ధనికమైన సంఘం అని మనం చదువుతాం. బంగారు ఉన్న సంఘము కాటుక వాళ్ళ దగ్గర ఉందంట కదా, కళ్ళకు దృష్టి కల్పించే కాటుక వాళ్ళ దగ్గర ఉంది. అది బ్యాంకింగ్ సిటీ అంటారు. బ్యాంకు కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయంటే చాలా డబ్బులుగా సంఘముగా కనిపిస్తుంది, వెల్లాపుగా కనిపిస్తున్నారు, ధనికులుగా ప్రజాదరణ కలిగిన వారుగా కనిపిస్తున్నారు. కానీ ఆ సంఘాన్ని దేవుడు ఏమన్నాడు? దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, నీవు దరిద్రుడివే, చాలా డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, కానీ ధనంలో ఇంక్రీజ్ అయ్యావు, నీ ధనం వ్యాప్తి చేసుకుంటున్నావు, ఇంప్రూవ్ చేసుకుంటున్నావు, కానీ నీవు నా దృష్టిలో ఎలా ఉన్నావు? దరిద్రుడవే అని దేవుడు. ఆత్మీయంగా దరిద్రత మన జీవితంలో ఉందేమో చూడండి. పైకి ధనవంతుడు ధనవృద్ధి చేసుకుంటున్నామని నువ్వు అంటున్నావు, కానీ నువ్వు దరిద్రుడివే అని దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయంగా దరిద్ర స్థితిలో ఉందా? వాక్యాన్ని మనం చదవడంలో దరిద్రంగా ఉన్నామా? అర్థం చేసుకున్నట్లో దరిద్రంగా ఉన్నామా? చదివిన దాన్ని అనుసరించలేకుండా జీవితంలో చూపించకుండా మరి మన జీవితంలో దరిద్రంగా ఉన్నామా? ఒకవేళ నోరు తెరవమంటే ఏం వాక్యమో రాదా? ఇప్పుడిప్పుడే నేను ఎవరెడీ బ్యాటరీ లాగా ఉండినట్లుగా దేవుడు నేను పిలిచి వాక్యం చెప్పమంటే చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? దైవజనుడు సన్నతుడే అది సత్కారం చేయ భూములను వాడే ఉండాలని దేవుని వాక్యం. అలాగే ఆడవాళ్ళకి కూడా అంతే, సంసిద్ధంగా ఉన్నామా దేవుని గురించి? ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడగలిగిన సత్తా సామర్థ్యం మన జీవితంలో ఉందా?
మరి దేవుని కొరకు నిలబడాలనే కంకణం కట్టుకున్నాము. మన జీవితం అలాగే లేకపోతే ఆత్మీయంగా చాలా పూర్గా ఉన్నాం. మేము పూర్గా ఉన్నామంటే మన మార్క్స్ చూడండి, పాస్ మార్క్స్ ఎన్నండి పిల్లలకి 35. అందుకే దేవుడు ఏం చెప్పాడు, వాక్యమును బాగా యోగ్యమైన మంచి మనసుతో విని ఏం చేయాలంట, ఫలించాలంటే ఎట్లెట్లా ఫలించమన్నాడు, 30ంతలుగా. ఇంకా దేవుడు గ్రేస్ పాటలు ఇచ్చి 30కే పెట్టాడు కదా. 30ంతలుగాను 60ంతలుగాను 100ంతలుగాను ఫలించండి అని దేవుడు చెప్తే, మీరు పూర్ అంటే ఏమని చెప్పాలి చెప్పండి. 30కి లోపలే ఉన్నాయి మార్కులు. మన పిల్లడికి ఒక 1/2 మార్కు తక్కువ వస్తే ఏంరా బుద్ధి లేదా, ఎందుకు ఇంత చదువులు ఖర్చు పెట్టి నీకు చదివిస్తున్నామని ఎంతో అంటాం మనం. కానీ మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా. దేవుడు మనల్ని ఉద్దేశించి పలుకుతున్నాడు. నీకు ఆత్మీయంగా 30 కంటే తక్కువ వచ్చిన దౌర్భాగ్యురాలవు, నీవు దరిద్రురాలవు, నీవు దరిద్రుడు పూలని దేవుడు చెప్తున్నాడు. మనం చూస్తే లోకరీతిగా చాలా పెద్ద జీతాలు ఉండొచ్చు, చాలా పెద్ద కులం ఉండవచ్చు, పెద్ద చదువులు ఉండొచ్చు, మంచి పేరు మనకు ఉండొచ్చు, జనాదరణ ఉండొచ్చు, అందరికీ నువ్వు వెల్ నోటెడ్ పర్సన్ గా కనిపిస్తావు, నీ పేరు ఎరిగిన వారు అందరూ ఉన్నారు. కానీ నీ జీవితంలో దౌర్భాగ్యత, దరిద్రత, దిక్కుమాలంగా రిచెడ్ లైఫ్ అంటున్నాడు దేవుడు ఇంగ్లీష్ లో. ఇంకా మిజరబుల్ గా చాలా కష్టంలోనే ఉన్నావు, దిక్కు లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని దేవుడు అంటున్నాడు. ఇంకో మాట అన్నాడు చూడండి, ఏమన్నాడు, గురుడివాడవు, 2 నేత్రాలు బాగానే ఉన్నాయి, కనబడకపోతే స్పెట్స్ కూడా పెట్టుకుంటున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, కానీ నీవు బుద్ధివాడవే అంటుంది. ఒకవేళ మనోనేత్రం వెలిగించబడలేదేమో, ఈ కళ్ళు వెలిగించబడుతున్నాయి చూస్తున్నాము, కానీ మనస్సుకుండే నేత్రం ఓపెన్ కాలేదేమో, రక్షించబడి చాలా రోజులైంది అని అనుకుంటున్నావు, కానీ మనోనేత్రం వెలిగించబడకపోతే దేవుడు మనందరినీ ఏమంటాడు, యువర్ బ్లైండ్ అని దేవుడు అంటాడు, యువర్ పూర్ అంటాడు, యువర్ రిచెడ్ అంటున్నాడు దేవుడు. నువ్వు చాలా మిజరబుల్ కండిషన్ లో ఉన్న ఆత్మీయంగా, లోకరీతిగా చాలా ధనవంతుడివే, ధనవంతులు చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ లోకరీతిగా మన ధనవంతులు కావచ్చు, మన ఆస్తి పెద్దది కావచ్చు, మన ఇల్లు మాగాని భూములు బ్యాంకు బ్యాలెన్స్లు చాలా ఎక్కువగా ఉండవచ్చు. ప్రియులారా, మనము ధనవంతులైనంత మాత్రాన ఆత్మీయంగా ధనవంతులను అనుకోవడానికి వీలేదు. నేనే దేవుడు మన పై విషయాన్ని అసలు చూడాడు కదా. దేవుడు అంతరంగమును లక్ష్య పెట్టినప్పుడు మన అంతరంగంలో ఎన్ని మార్క్స్ ఆత్మీయంగా కలిగారు. ఎంత దైవ దృష్టి మనకు, మానవ దృష్టి మాత్రమే ఉందా మన జీవితంలో. దేవుడిని గుడ్డివాడు అంటున్నాడు, అంత మాత్రమే కాకుండా ఇంకేమన్నాడు, నీవు దిగంబరుడు అని ఎరుగక, దిగంబరుడు యువర్ నేకెడ్ అంటున్నాడు. మీరు నిండా బట్టలు ఉండొచ్చు, రకరకాల దుస్తులు మనకు ఉండవచ్చు ప్రియులారా, కానీ మన జీవితంలో దిగంబరుడు అని దేవుడు చెప్తుంది. ఆత్మీయ వస్త్రం లేదేమో, రక్షణ వస్త్రం లేదేమో, దీన మనసుల వస్త్రం లేదేమో, ప్రేమ అనే మైమరు లేదేమో, మన జీవితంలో ఆలోచన చేస్తున్నాం. ఉల్లాస వస్త్రము లేదేమో, స్థుతి వస్త్రం మన జీవితంలో లేదేమో, నమ్మినాం ప్రభుని అనుకుంటున్నాం, కానీ ఈ వస్త్రాలు మనకు లేకపోతే దేవుని దృష్టి ఎలా కనిపిస్తున్నాం, నేకెడ్. ఒంటి నిండా వస్త్రం ఉంది కదా ప్రభు అనుకోవచ్చు, నేకెడ్ అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు మనల్ని మనము తెలుసుకోవాలంట. నీవు ధనవంతుడు అని అనుకుంటున్నావు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీవు దిగంబరుడు అని ఉన్నామని ఎరుగాక. మనకేం తెలియదంట, మనం ఎట్లున్నామో, మన ఆంతరంగిక జీవితం, ఆత్మీయ జీవితం ఎట్లుందో మనకే తెలియదంట. ఒకటి ముందు మనం దేవుని ఎరగాలి. దేవుని ఎరగాలంటే మళ్ళా 2 కాళ్ళు, 2 చేతులు, ఒక ముక్కు, 2 కళ్ళు ఉంటాయి, ఇంత ఎత్తు ఇంతలా ఉంటాడు అని కాదు. దేవుని ఆంతర్యం చేసుకోవాలి. ఆయన మహిమేశ్వరం ఎట్టిదో, ఆయన బలాశయం ఎట్టిదో, ఆయన జ్ఞానం ఎట్టిదో, ఆయన మంచితనం ఎట్టిదో, ఆయన ప్రాప్తం ఎట్టిదో, యేసు ప్రభు అనే దేవుని కుమారుని గురించిన జ్ఞానం ఎట్టిదో, తండ్రి లక్షణాలు ఏంటో, గాడ్స్ యాట్రిబ్యూట్స్ ఏంటో మనం తెలుసుకోవడం. ఏదో బైబిల్ 66 గ్రంథాల పేర్లు మాత్రం తెలిస్తే కాదు, ప్రతి ఎవ్రీ వచనం, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ బుక్ మనం తెలుసుకోవాల్సింది. 66 గ్రంథాలు మాత్రమే రాసి ఇచ్చాడు దేవుడు.
మనము చేతిలో పట్టుకోగలిగిన మోయగలిగిన గ్రంథాన్ని మన మాతృభాషలో ఇచ్చాడు మరి ఎంత కాలమైంది దేవుని వాక్యాన్ని వివరించలేకపోతున్నాం. స్త్రీల పేర్లతో 2 గ్రంథాలు దేవి ఆ 2 గ్రంథాలు ఈచ్ అండ్ ఎవ్రీ వర్స్ ని కామెంటరీ చెప్పగలమా, వ్యాఖ్యానం చెప్పగలమా, అర్థం చెప్పగలమా, ఆత్మీయ అర్థాన్ని వెలికి తీసుకుని రాగలమా? చాలా సార్లు చాలా పూర్తిగా మనకి కనిపిస్తుంది. ఇంకా ప్రభు వచ్చే రాకడ సమీపమైంది కానీ స్త్రీల గ్రంథాన్ని కూడా మనం వ్యాఖ్యానం చేయలేని దుస్థితిలో ఉన్నాము. పూర్తి దేవుడు చెప్తుంది ఆత్మీయ వస్త్రాలు నీకు లేవు, నీవు నీ దిశమల సిగ్గు కనబడకుండాట్లు నేను ఇచ్చు రక్షణ వస్త్రం ఆత్మీయ వస్త్రాన్ని తీసుకోమని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియులారా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడింది? ఎవ్రీ భాషలో ఆనందిస్తూను దేవుని వారిని గోపించేందుకు ఇదిగో నేను దొంగలను దృష్టిస్తున్నాను. తాను నిలబడిగా జనం తన చూపులేమో అని వెళ్తుంది. తన వస్త్రం కాపాడుకునేవాడు వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. అంటే వస్త్రం ఉందని ఇప్పుడు దేశంలో సిగ్గు కనిపిస్తా ఉందని దేవుడు అన్నాడు. మన సిగ్గు కనబడకుండానట్లు సెలవులో ఆయన చెప్పండి దిగంబరుడు ఎవరు తెలుసా? అవునా? ఆయన వస్త్రములు ఓడదీశారు, వాటిని ఏం చేస్తున్నారు? చీట్లు వేసుకొని పంచుకుంటున్నారు. ఏసుడు వస్త్రాలు దోచుకున్న పాపం ఆనాడు మనం లేని అనుకోవచ్చు, పాటలోనే ఉంది కదా, ఆనాడు యూదులే నిన్ను చంపినారని అనుకున్నాను ప్రభా. కాదు కాదు, అయ్యో నా పాపం కొరికే నువ్వు సులభంగా ఎక్కావు. మనమందరం ఆయన బట్టలు దోచుకున్నాం. ఆయన పేరుతో ఆయన పేరు పెట్టుకొని క్రిస్టియన్స్ ని బ్యాక్వర్డ్ అని చెప్పుకొని ఏం తెచ్చుకుంటున్నాం? రాయితీలు తెచ్చుకుంటున్నాం, స్కాలర్షిప్లు తెచ్చుకుంటున్నాం కదా. ఆయన డబ్బు కావాలి, ఆయన వస్త్రాలు కావాలి, ఆయన హీలింగ్ కావాలి, ఆయన మనం బాగు చేయాలి, ఆయన వాడుకుంటున్నాం. రక్షణ మాత్రం పొందడం లేదు కదా. నీ దిశలో సిగ్గు కనబడుతుందని నేనే నీ కొరకు సెలవులో వేలాడలేదు. సిగ్గు పడనని ఎరుగక నా యొక్క ముఖమును ఎలా చేసుకున్నాను అన్నాడు ఆయన. చెప్పుముకి రాపుగా చేసుకున్నాను. చిన్న పింపులు వస్తే ఎంత వేదన కదా ఆడవాళ్ళకి. ఎన్ని అప్లై చేయాలనుకుంటాం, ఎన్ని కనబడకుండా చేయాలనుకుంటాం, కానీ చెప్పుముకి రాదు విసర్రాయి ఎందరికీ ఉంది నాకైతే తెలియదు. అవునా? ఇట్లా కూడా ఎంత గర్వంగా ఉంటుందో ఆయన ముఖం అంతా పాడైపోయింది. అందుకే గౌరవాలు రక్తం అన్నాడు 10,000 మందిలో అతడు గుర్తించబడినవా, కానీ సులువును సొగసైన లేకుండా ఆయన వాళ్ళంతా పాడు చేసుకున్నాడు. ఎవరు చూడలేని వాడిగా సిగ్గు ఎందుకు పడ్డాడంటే నీవు నేను దిశమల సిగ్గు పడకుండా ఆయన దళితుడైపోయినాడు. ఆయన సిలువను మోసుకుంటూ వచ్చి ఇంకా ఆ సిలువ మీద ఆయన పడుకోవడానికి మరి పెట్టే సమయంలో బైబిల్లో రాయలేదు కానీ చరిత్రలో ఉన్నట్టు నేను విన్నాను. అప్పుడు ఆయన వస్త్రములు తీసిన తర్వాత ఆయన దిశముల సిగ్గు కనబడకుండానట్లుగా 2 చేతులు ఆయన ఇలా పెట్టుకున్నాడంట, తన సిగ్గు కనబడకుండా. అప్పుడు వెంటనే తల్లి అయిన మరియా అక్కడ దగ్గరగా ఉన్నప్పుడు తన స్కార్ఫ్ ఇలాగా తన తల మీద పెట్టుకున్న స్కార్ఫ్ అట్లా విశ్లేషిందంట యేసుకు. ఆయన దిశమలను సిగ్గును అందరూ చూస్తానని కుమారుని కలిగించింది. అప్పుడు అది అలా పడేసినప్పుడు అది కింద పడింది ఆయన చేతుల్లో పట్టుకోవడానికి. అప్పుడు దగ్గర ఉన్న సైనికుడు తన కర్రతో దాన్ని అట్లా వేసి ప్రభుకు అందించాడు. ఆ విషయాన్ని ధ్యానించుకున్నప్పుడు నాకు అనిపించింది, ఎంతమంది అయినా మనకు ఎన్ని వస్త్రాలు ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి మీరు లెక్క పెట్టాడు. మీకు కొంచెం వయసు వచ్చినప్పటి నుంచి ఎన్ని జతల బట్టలు మీకు గుర్తుంటాయి కదా, అవన్నీ లెక్కేసుకోండి. ఎన్ని వందలైపోతాయి. ఇంత వస్త్ర సంపదను మనకి ఇచ్చిన దేవునికి ఆనాడు ఎంత సిగ్గు కలిగే పరిస్థితి వస్తే స్కార్ఫ్ అయినా ఎంత ఉంటుంది ఆ స్కార్ఫ్. మన కొరకు ఎంత సిగ్గుపడ్డాడు కావలసి. మా ఇద్దరు మనవరాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి వచ్చిన ప్రెజెంటేషన్స్ 200. కానీ యేసు ప్రభు
సర్వాంశులైన దేవుని కుమారుడుగా పుట్టినాడని ముందే తెలుసు. మగ శిష్యుని కంటుందని ఆయనకి ఏమైనా ప్రెజెంటేషన్స్ వచ్చినాయండి? పుట్టేటప్పుడు లేదు వస్త్రము, చచ్చిపోయేటప్పుడు కూడా ఎవరో దానం చేశారు. శవమైనప్పుడు నా ప్రియులారా, ఆయన మన కొరకు ఎంత సిగ్గు పడలేని వాడు. నిందైపు సిగ్గులు అవమానం కలిగిన 69 కీర్తనలు కూడా చదువుతాం. నిందకు నా హృదయము రద్దలైపోయింది. ఆయన కొడితే ఎట్లుంటుందా మాంసం అట్లు రద్దలైపోయింది. అలాగా ప్రభు మన కొరకు ఎంత గొప్ప సిల్వ కార్యం చేస్తుంది. మన జీవితంలో ఆ రక్షణ వస్త్రాన్ని తెచ్చుకోవా, దాన్ని తొడుక్కోవా. నీ సిగ్గు అందరికి కనిపిస్తుంది కదా, సిగ్గు పడనక్కరలేని బిడ్డగానే ఉండడానికి ఆయన నీ కొరకు అవమానం సిగ్గు అనుభవించి ఉన్నాడు. కనుక నీవు దేవుడి సందులో ఎలా కనిపిస్తున్నావు దేవుడు అంటున్నాడు, నీవు దిగంబరుడై ఉన్నావు ఎరుగక. మనల గురించి మనకే తెలియదండి, దేవుని గురించి ఏం తెలుస్తుంది మనకి? దేవుని గురించి ధ్యానం చేయడానికి మన జీవితకాలము సరిపోదు. ఆయన ప్రేమను ఒక్కటి తీసుకోండి. ఆయన యాట్రిబ్యూట్స్ అనుగుణంగా చాలా ఉన్నాయి. మనకు అర్థమైంది కొంచెం ప్రేమనే. ఆ ప్రేమ సముద్రంలో బిందు కూడా నాకు అర్థం కాలేదండి. ఆ సిలువలోనే ఆ ప్రేమ అంతో ఇంతో కొంచెం అర్థమైంది. అందుకే పౌలు చెప్తున్నాడు, నీ ప్రేమ యొక్క ఎత్తెంతో, లోతెంతో, పొడవెంతో, వెడల్పెంతో నాకు తెలియదు. కొలవన అశక్యమైన ప్రేమ ఎంతకు. మరి అటువంటి ప్రేమ ఎరిగి ఉన్నాం. ఆ కొంచెమైనా మనకు తెలిసింది కదా. ఆ ప్రేమ ఇవ్వడానికి ఇచ్చే వస్త్రాలు మనం తీసుకుంటే మన సిగ్గు ఎలా మనం కప్పుకోగలం. ఆ తర్వాత అన్నాడు, నీవు దిగంబరుడై ఉన్నావని ఏదో మన గురించి మనకి తెలియదు. మనం బాగున్నాం. మనం ఎవరైనా ఎలా ఉన్నారంటే మనం ఉంటాం, పైన ఉంటాం, ఆ పైన ఉండదు కదా. ఎట్లుందంటే బాగున్నాం కదా. మన నోట్లో మన సంగతి మనకే తెలియక ఉన్నా కూడా కప్పుకుంటూ బాగున్నాం అనుకుంటారు. దేవుని గురించి తెలియదు, మనం ఎట్లున్నామో మనల గురించి మనకే తెలియదు. మన ఆంతర్యం జరిగిన దేవుడు ఏం చెప్తున్నాడంటే 4 విషయాలు దాతో శైలి దాని నక్షత్రం అన్న అక్షరం ఏమై, నీవు దౌర్భాగ్యుడు, నీవు దరిద్రుడు, నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దిగంబడు. 4. ఇంకొకటి 5వది గుడ్డివాడు అని నీవు ఎరగక. ఈ 5 మనలో ఉన్నాయి. ఎరగకుండా ఉన్నా నీవు మనమే లవోదిక సంఘస్థులము. పైకి జనాదరణ, ప్రజా ఆధిక్యత, పాపులారిటీ దండిగా ఉంది. అందరూ మంచోళ్ళు అంటున్నారు కానీ హృదయంలోకి తిరిగి చూసిన యేసు ప్రభు మన యొక్క హృదయ చరిత్ర ఇలా ఉందని దేవుడు చెప్తుండగా 17వ వచనంలో ఇంకేమంటుంది, బుద్ధివాడను దిగంబడం ఉన్నామని ఎరుక, నేను ధనవంతులను ధనభక్తి చేసి ఉన్నాను, నాకేమో కొదవలేదని చెప్పుకుంటున్నాం. ఏమని చెప్పుకుంటున్నామంట మనం బయటికి? నాకేం కొదవలేదు, వెళ్ళా బాగున్నాం చెప్పుకుంటున్నామంట. మన గురించి బోస్ట్ చేసుకుంటున్నాం, మన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఉండేది ఏమీ లేదు కానీ మన గురించి చాలా గొప్పగా మాకేం కొదవలేదని దేవుడు చల్లగా చూస్తున్నాడు అంట కదా. మన ఆత్మీయ స్థితి 5 రీతులుగా చెడిపోయిందని దేవుడు చెప్తుంది. ఒకసారి పరీక్ష చేసుకున్నాం. నీ నా హృదయం ఎలా ఉంది? ఈ కాలం ఇక లౌకిక కాలం అయిపోయిన తర్వాత 4వ అధ్యాయంలో నీవు ఇక్కడికి ఎక్కి రమ్మని యోహాను దేవుడు పిలుస్తున్నాడు. సంఘాన్ని ప్రభు పైకి ఎక్కి రమ్మని పిలిచే దినాలు సమీపంలో ఉన్నాయి. దొంగ వలె వస్తాడు, చిటిక వేసే లోపలే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ప్రభు దగ్గరికి ఎత్తుపడి గుంపుగా ఉంటున్నాయి. ఈ చివరి గడియలు లౌకిక సంఘకాలం ఉంటుంది. ఆ దౌర్భాగ్యత, దిగుమాలితనం, గుడితనం, నేకెడ్నెస్ ఇవన్నీ తీసేసుకున్నావా? దేవుడు మనతో మాట్లాడుతూ నీ స్థితి నీకే తెలియదు, పైకి బోర్ చేసుకుంటున్నావు, నాకు ఏమి తక్కువ లేదని చెప్పుకుంటున్నావు. ఏమి నిజమేనండి, ఏమి తక్కువ లేదు. ధనం ఉంది, మంచి జీతాలు ఉన్నాయి, మన పిల్లలు సంపాదిస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు క్రిస్టియన్స్ లో ఇద్దరు పని చేస్తారు, అవునా? ఇద్దరికి జీతాలు ఉంటాయి. మన ఇంట్లో ధనవృద్ధి ఉంది, మంచి సొఫిస్టికేటెడ్ లైఫ్. మన ఇంట్లో సోఫా సెట్ ఉందా?
వాషింగ్ మిషన్ ఉందా? డబుల్ డబుల్ డోర్ ఫ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఫ్రిడ్జెస్ ఉన్నాయి. అన్నదాంట్లో మంచాలు ఉన్నాయి, అవునా? హోమ్ థియేటర్ లాగా పెద్ద పెద్ద ఏమున్నాయి ఇంట్లో, టీవీలు ఉన్నాయి, అన్ని సరుకు సరంజామా ప్రతి ఒక్కటి గొడవ లేకుండా ఉన్నాం, అవునా? వాళ్ళకంటే మేమేం తక్కువ, వాళ్ళకంటే మేమేంత తెలిసారిపోయినా తెలుసుకుంటారా అని అప్పుడైనా చేసి లోన్లైనా తీసుకొని వాళ్ళకంటే ఒక ఇంచు కూడా తక్కువ ఉండకుండా అన్ని చేసుకున్నాం. అదే ధనవృద్ధి చేసుకున్నా కదా, అట్లానే ఉన్నాం. కానీ లోపల 5 విషయాలు నిన్ను గురించి నువ్వు తెలియకుండా ఉన్నావు, నీకే తెలియదు అని దేవుడు హోషేయ గ్రంథంలో మాట చూద్దాం. చూడండి, ఇప్పుడు హోషేయ గ్రంథంలో మైకున్న వాళ్ళు చదవండి, 12వ అధ్యాయం 7వ వచనం. హోషేయ 12:7. ఎఫ్రాయిం వారు అన్యాయపు త్రాసును వారు చేసేదరు, అన్యాయ త్రాసును వాడుకు చేసి ఏమంటున్నారంటే, నేను ఐశ్వర్యవంతుడినైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో ఎవరు కనపరచలేరని ఎఫ్రాయిం అనుకుంటున్నాడు. తన కష్టార్జితం అంటున్నా ఏం కష్టం చేశాడండి? దొంగ త్రాసు పెట్టుకొని ఏం చేసినట్ట ఐశ్వర్యవంతుడు, ఆయన రిచ్ అనుకుంటున్నాడు, నేను చాలా ధనికుని అని చెప్పుకుంటున్నాడు. ఈ ధన సంపన్న స్థితి ఎట్లొచ్చింది? అన్యాయపు త్రాసు, అన్యాయపు భూములు కదా, ఇవన్నీ పెట్టి నేను ఐశ్వర్యవంతుని చెప్పుకుంటాను. ఒకవేళ మన జీవితం కూడా ఇట్లాగే ఉందా? ఐశ్వర్యవంతులు చాలా రిచ్ అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు రక్షించబడినావేమో, బతికి రావేమో, కానీ నీ భర్త అన్యాయంగా ఆర్జించిన లంచాలన్నీ తెస్తున్నాడేమో, అందుకే నువ్వు రిచ్గా ఉన్నావేమో, అందుకే ధనవంతి అయిందేమో, నీవు వెల్లాపుగా కనిపిస్తున్నావేమో. నీవు తప్పు చేయట్లేదు అనుకుంటున్నావు, కానీ భర్త తెచ్చిన అన్యాయపు సొమ్ముతో నువ్వు సంసారం చేస్తున్నావు. ఎన్నడైనా చెప్పావా భర్తకు, అన్యాయపు సొమ్ము ఇంటికి వద్దండి, ఒకరిని లంచం తీసుకుంటే అది గుడ్డితనం కలిగిస్తాను కదా. భర్త లంచం తీసుకుంటూ ఉండగా నువ్వు అదే అనుభవిస్తున్నావు, ఏం అనుకుంటున్నావు, అదే అనుభవిస్తున్నావు, నేను పిల్లలకు అదే అనుకుంటే కారణం ఏంటి? నేను బాగున్నానని నువ్వు చెప్పుకుంటున్నావు. దేవుని ప్రజలే హోషేయ గ్రంథంలో రాయబడిన కనాన్ని ఏంటంటే ఆ దొంగతనాన్ని వాడుకు చేసుకున్నారు, అది వాళ్ళకి సరిపోయింది అన్ని. కానీ నా బిడ్డలైన మీరు గొర్రెల రక్తంలో కడగబడిన వారు కదా, విమోచించబడిన వారు మీరు ఎలా ఉన్నారు? నా కష్టార్జితం చెప్పుకుంటున్నారు, కష్టార్జితం కాదు. దొంగ సంతకాలు, దొంగ మాటలు, దొంగ బుద్ధులు, దొంగ విధానాలు మన జీవితంలో ఎందుకు చూడండి. రక్షించబడినావు అన్న పేరు మాత్రమే ఉంది, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉంది, నీవు మృతుడమే. మనం అన్ని కూడా దొంగ బుద్ధులు మన జీవితంలో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు, అరమరిక లేకుండా కూడా మాట్లాడు. ఒకసారి మనం పరీక్ష చేస్తాం, మనం పాపం కాము అనుకుంటున్నాం, మనం లోకస్తులం కాదు అనుకుంటున్నాం, కానీ అన్నిలకు ఉండేవన్నీ మనకు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్నిలకు ఉన్న ఆచారాలు లేని వాళ్ళు ఎవరు చెప్పండి? అందులో అన్ని ఆచారాలు ఉన్నాయి లేదో వెళ్ళి సమాధుల దగ్గర కూడా, అవునా? ఆల్ సైన్స్ డే అప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారో అవన్నీ బయట. పెళ్ళిళ్ళు అప్పుడు అనేసారు లేవా? అసలు పడుకుని లేచినప్పుడు ఏ పక్కన లేయాలంట? మనలో ఎంతమంది మనలో ఏంటి నవ్వుతున్నామంటే ఇంకా దేవుడు మనల్ని దౌర్భాగ్యులు దిక్కుమాలన్నారు, నేపేడు మేరే రుచిగా మీరు కోరంటే ఎంతమంది కోడలను గడప దాటి వచ్చేది ఇంట్లోకి ఏం కాబట్టాలంట? మీరు కూడా అట్లా గుడి కాబట్టి వచ్చారు కదా, నవ్వుకుంటాను. వీళ్ళ అన్నిటికుంటే అన్ని ఆచారాలు
మన మాటల్లోనే ఏమొస్తుంది? అదృష్టం అదృష్టం అంటే అదృష్టమా? బైబిల్ ఎక్కడా లేదు. అదృష్ట దేవుడు అన్నిటికీ మనం ఏమనాలా? ఏదైనా దేవుడు మనకు ఏదైనా మంచి ఉందంటే గాడ్స్ గ్రేస్ అన్నాడు. కృప చేత మేము రక్షించబడు. అన్ని దేవుని కృప ద్వారానే చాలా సార్లు రక్షించబడినాం. వేరేగా మన తీరులో చాలా విషయాలు అన్నిటితోనే ముడిపడి ఉంది మన జీవితం. పెళ్ళిళ్ళప్పుడు కూడా అవునా, ఎన్ని అన్నాచారు. దగ్గితే ఏమంటున్నారు? చాలా సార్లు చెప్పింది. దగ్గిన ముఖ్యంగా తుమ్మితే ఏమంటున్నారు? సరే విజరాలు కనిపిస్తే పిలుస్తాం. అసలు మన ఈవెంట్స్ ఇప్పుడు మనం విజరాలు పిలుస్తున్నాము. ఎంత మనము అట్లయితే మనం ఎవరు పిలుచుకుపోతే అప్పుడు మనం ఎంత బాధపడతాం. పైకి భక్తే కానీ శక్తి లేని వాళ్ళు ఆలోచించేయండి. మీరు అలాంటి కణానీయులు వాడు కాదు మీరు. కానీ నేను ధనవృద్ధి చేసిందని ఐశ్వర్యవంతుడిని చెప్పుకుంటున్నాను. ఇవన్నీ మన జీవితంలో కరెక్ట్ చేసుకోవాలని దేవుడు చెప్తున్నాం. అలా బోధ చేసుకుంటున్నాం. నేను గురించి అలా చెప్పుకుంటున్నాం అంటున్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడు చూడండి, 18వ వచనంలో, నీవు ధనవృద్ధిని చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబపడిన బంగారమును నీటి స్మల కనబడుతున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగున్నట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. అట్లయితే లౌకిక సంఘస్థులకి ఏం లేదు, ఏం లేదు, బుద్ధి లేదు. అంటే ఇప్పుడున్న మనం అందరం లౌకిక సంఘ కాలంలో ఉండిన వాడు, మనకేం లేదు. నిజమేనా? మన పిల్లలను భయపెట్టేటప్పుడు బుద్ధే లేదని కంటాం. అవునా? నాన్ సెన్స్, బుద్ధి లేదని రెండు ఇంగ్లీష్ లో చెప్తాము పిల్లల్ని, తెలుగులో ఉంటుంది. అసలు బుద్ధి లేనిది ఎవరికంట? మనమే తప్పిపోయిన కుమారులుగా మనము బుద్ధి చూపించున్నాం. దేని విషయంలో? బంగారం దొరుకుతుంది. కుటుంబేబడిన బంగారం దేవుని వాక్యం. తెల్లని వస్త్రములు అంటే తెల్లని వస్త్రములు కలిగిన వారు ఎక్కడ? యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె 19వ అధ్యాయం ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని దేవుడు ఏమన్నాడు? ఆమె ధరించుకున్నట్టు సన్నని నారల వస్త్రములు అవి పరిశుద్ధులే యొక్క నీతి క్రియలు. నీతి క్రియలే తెల్లని వస్త్రం. లేకపోతే మన అందరము ప్రభు ఎదుట పెళ్లి కుమార్తె వధువు సంఘం గొర్రెపిల్ల మీద వధువు సంఘం ఎలా ఉంటుంది? తెల్లని వస్త్రం. మీరు కూడా పాటలు పాడేవాళ్ళు తెల్లని వస్త్రాలు వేస్తున్నారు నిజమే. కానీ తెల్లని వస్త్రాలు దేనికి? పరిశుద్ధుల నీతి క్రియలు. రక్షణ ఉంది కానీ నీతి క్రియలు ఏమీ చేయడం లేదేమో. శ్రీనయమురాలు అలా నీతి క్రియలు చేస్తుంది. అలా భక్తుల్ని చేర్చుకొని కదా. తబిత అలాగ చేసింది, కొర్నేలు అలాగ చేశాడు. అలాగే దావీదు కాలంలో ముసలాయన, ఆయన పేరు ముసలాయన, వీళ్ళందరూ దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు కొన్ని వస్తువులు, తిండి పదార్థాలు, కుండలు ఎన్నెన్నో వారు పంపించారు. మరి ప్రభు పేద భక్తులు మనం ఏమి నీతి క్రియలు చేస్తున్నాం, పేదలకు ఏమి చేస్తున్నాం, చేసేవాళ్ళు చేస్తున్నారు అలా అనుకుంటున్నాం. కదా నీతి క్రియలు ఏది మీకు ఆ తెల్లని వస్త్రాలు అయితే దేవుడు చెప్తున్నాడు. నా దగ్గర మీరు కొనుక్కోండి, ఇవన్నీ కళ్ళకు కాటలు నేను ఇస్తాను, అది మీకు దృష్టి కలిగిస్తుంది అన్నాడు అని దేవుడు చెప్తుంది. నా యొక్క కొనుక్కోండి అని. యేసు ప్రభు దగ్గర ఇంతవరకు మనం కొనుక్కోవాలండి. డబ్బులు ఇచ్చేస్తున్నామా? రక్షణ డబ్బులుగా, పరిశుద్ధాత్మ డబ్బులుగా. ఒకడు ఉన్నాడు గారుడు, వాడు సీమోను గారుడు. వాడు ఏం చేశాడు? ఏమన్నాడు? నా ఎల్వాడా, ఎవరి మీద నేను నా చేతులు పెడతాను, వాళ్ళకి ఏం చేయాలా? పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా నాకు అధికారం ఇవ్వండి అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలని అడుగుతుంటే బాగుంది. ఇతరులకు ఇస్తాడంట కదా పరిశుద్ధాత్మ. ఎవరి మీద తన మీద చేతులు పెడతాను వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడాలి. కనుక పిల్లారా, వెండితో కొంటావా? మనం దేవుడు ఏమన్నాడు? పేతురు, నీ వెండియు నీతో కూడా నశించునుగా. పరిశుద్ధాత్మ వెండి కొనేది కాదండి మన జీవితం. రక్షణ కొనుక్కోవాలంటే యేసు ప్రభు ఎంతో రక్షణ విలువ అంత
కనుక ఎవరినో తీర్చుకొనలేని గొప్ప ప్రయోజనం తీర్చుకొనుకున్నాడు. కానీ కొనుక్కొని అహంకారపరుషులే రాయబడితే 55వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వచనం ఏమని చెప్తుందండి? ఏమని చెప్తుంది? ద్రాక్షారసమును పాలను కొనండి అని రూకలు లేకయే కొనుక్కోండి. అర్థమైంది? రూకలు లేక అంటే ఉచితమైనది కనుక దేవుడు ఉచితంగా ఇస్తుంది. అమ్మా, ఇంకా మీలో ఎంతమందికి తెలంగాణ వస్త్రాలు లేవో, దేశంలో సిగ్గు కనిపించే పరిస్థితుల్లో మీరు ఉన్నారా? ఒక దౌర్భాగ్యంగా ఉన్నారా? దిక్కుమాలిన వారుగా ఉన్నారా? గుడ్డి వారుగా ఉన్నారు. నా దగ్గర నేను ఇస్తాను, తీసుకోండి. బుద్ధి చెప్తున్నాడు. బుద్ధి చెప్తున్నాడు. కింద ఉన్నాడు 19వ వచనం, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏం చేస్తాడంట దేవుడు? ప్రేమలోనే ఏం చేస్తాడు? గద్దింపు ఇస్తాడు. ఇప్పుడున్న వారందరికీ దేవుడు ఏమి ఇస్తున్నాడు? ఈరోజు మనందరికీ గద్దింపు. ప్రేమతోనే గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. 10 మంది శిక్షావిధిలో కూడా ఉన్నారు. దేవుని యొక్క శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములని సాంద్రంగా. ఒకవేళ నువ్వు శిక్షలో ఉన్నావా? గద్దిస్తున్నాడా దేవుడు? నీ మనస్సాక్షి నిన్ను అలాగే నీతో మాట్లాడుతున్నాడా? నేనే ఆ దరిద్రుని, నేనే ఆ దిక్కుమాలని, నేనే ఆ దౌర్భాగ్యుని, నేనే ఆ బుద్ధిదాన్ని, ఆ దిగంబుని, నేనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమతోనే చెప్తున్నాడు, గద్దిస్తూ చెబుతున్నాడు. పిల్లల్ని తండ్రి ఎలాగో ప్రేమిస్తున్న తండ్రి పిల్లల్ని ఎలా గద్దిస్తాడో అలాగే దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంటే ఇవన్నీ జీవ మార్గాలే. ఇక శిక్ష వద్దు అనుకుంటే మరణ మార్గంలో ఉంది, మరణ లిస్టులో ఉన్నాడు. దేవుని పేరైన నువ్వు జీవరంగం వ్రాయబడినట్టు కనబడింది కదా, వాడు ఎక్కడ ఉంటాడు? నరక మార్గంలో నువ్వు ఉండదలిస్తే గద్దింపు అవసరం లేదు, శిక్ష నీకు అవసరం లేదు. వెళ్ళచ్చు నేరుగా పేరు మొదలుస్తుంది, నరకమే ఉంటుంది. కానీ నరకం వద్దు అనుకున్న వాళ్ళు జీవ మార్గం దేవుడు చూపిస్తుండగా ప్రభుని నమ్ముకున్నా. ప్రభు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 19వ వచనంలో, నేను శిక్షిస్తున్నాను కనుక నేను ఆసక్తి కలిగి మారు మనసులో పొందుతున్నాను. అట్లయితే ఇప్పుడు ఉన్న వాళ్ళకి చాలా మందికి ఏం లేదంట, మారు మనస్సు లేదు. రక్షణ తీర్మానం చేస్తున్నాం కానీ మనసు మారలేదు. రక్షణ తీర్మానం చేసి ప్రభు నా చేతిలో నీ చెయ్యి నా చేతిలో, నీ చేతిలో నా చేయి పెడుతున్నా, నీవు నా గురుడవు, నీవే నా దైవం, నీవే నా సమస్తమని చెప్పాను చేతులు కలిగినట్టు. కానీ మనసు మార్చుకోలేదు. మారు మనసుకు తగిన క్రియలు లేవని దేవుడు చెప్తున్నాడు. ఆసక్తి కలిగి నీవు మారు మనసు పొందుము. అమ్మ, చాలాసార్లు ఆసక్తి స్త్రీలకు ఎక్కడ ఉంటుంది చెప్పండి? స్త్రీలకు ఏవేవి ఆసక్తులు ఇష్టం? ఏవేవి ఆసక్తి చెప్పండి? కుట్టుకోవడం 10 మందికి కదా, వంటలు చేయడం 10 మందికి, ముగ్గులు వేయడం 10 మందికి, ఇంకేంటి షాపింగ్ అంటే ప్రాణం వేసేస్తుందన్న కదా. పండగ అంటే ఆసక్తి, ఊరికి వెళ్ళాలంటే ఆసక్తి, మురికెళ్ళేస్తామేమో అవునా? ఆత్మీయమైన ఆసక్తి ఉందా? రాత్రి నాకు 1:15 మేరకు వచ్చింది, 2 గంటలే నిద్ర. ఏది గుర్తొస్తుంది నాకు? మీటింగ్ 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 మీటింగ్. మన ఆసక్తి దేనిలో ఉంది? దేనిలో మన ఉత్సాహం ఉంది? దేనిలో ఇంట్రెస్ట్ మనం పెట్టుకుంది? దేని మీద ఆసక్తి అంటారు? నీకు స్వీట్ ఇష్టం అనిపించింది, తినాలనిపించింది, ఏం చేస్తుంది? మన చేతిలో పని అనుకుని ఏం చేస్తుంది చెప్పండి? అన్నీ ఉన్నాయి ఇంట్లో, ఇంకేంటి ఆలస్యం ఎందుకు? కొన్ని వీడియోలు చెప్తారు కదా, ఆలస్యం ఎందుకు వెళ్ళినట్టుగా వెంటనే చేసుకుంటాం చెప్తాం. అది ఏది ఇష్టం లేదు. ఈనాడు నీ ఇంట్రెస్ట్ దేనిలో ఉంది? నీ కేర్ దేనిలో ఉంది? నీ ఆలోచన దేనిలో ఉంది? దేని విషయంలో జాగ్రత్త పడుతుంది? దేని విషయంలో నువ్వు చురుగ్గా ఉన్నావు? కేర్లెస్నెస్ ఉండే క్రైస్తవురాలు మనము. ఒకవేళ కేర్లెస్ సింగర్స్ పాపంలోనే ఉంటూ కేర్లెస్ గా బతుకుతుంది. అపాయం ఉందని తెలిసి కూడా జాగ్రత్త లేదు మనకి. బురదలో వెళ్తున్నాము, లారీ వస్తుంది, మనం ఏం చేస్తాం? తెల్ల చెట్లు కట్టుకున్నాం. ఏ చెట్లు కట్టుకున్నా మనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఏం చేస్తాం? కేర్లెస్ గా ఉంటామా? పైకి తీసుకొని పక్కకపోతాం, బురద వస్తుందేమో. కనుక ఈనాడు ఆసక్తి మారు మనసు విషయంలో నీకు ఉండాలని దేవుడు. నమ్ముకున్నాను లే అనుకుంటున్నాను,
జీవనంలో నా పేరు ఇంటిలే అనుకుంటుంది. మారు మనసు తగిన క్రియలు లేవేమో. మారు మనసు పొందండి, ఇంట్రెస్ట్ తో పొందండి, ఆసక్తి కలిగి పొందండి అంటూ ఏమన్నాడు దేవుడు? ఎక్కడున్నాడంట చూడండి 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తడుచున్నాను. తలుపు వద్ద నుండి ఆయన తడుచున్నాను. యేసు ప్రభు చర్చిలో ఉన్నాడమ్మా? ఎక్కడున్నాడు? లౌకిక సంఘకాలంలో ఎక్కడున్నాడు? తలుపు. అసలు శిరస్సు ఎక్కడ ఉంటుందో దేహం అక్కడ ఉండాలి, అంతే కదా? మరి దేహం అని చెప్పుకున్న సంఘమేమో అందరం లోపల ఉన్నామంట. యేసు ప్రభు ఎక్కడున్నాడంట? తలుపు. ఈ 7 సంఘాల్లో ఏ సంఘానికైనా దేవుడు తలుపులో ఉన్నాడని చెప్పాడని? ఈ చివరి సంఘ కాలంలో ఉన్న మన విషయంలో సార్వత్రిక సంఘంలో ఎంతమంది ఉన్నారు, లోకల్ చర్చిలో ఎంతమంది ఉన్నారు, మీ చర్చిలో ఎంతమంది ఉన్నారో, మార్మల్స్ పొందారు. ఈ గదిలో ఈ బైబిల్ స్కూల్ చర్చిలో వచ్చిన స్త్రీలు ప్రతి వరుసలో ఎంతమంది ఇంకా ఆసక్తి మార్మల్స్ పొందలేదు? ఈరోజు నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలంటే ఏం ఉండాలి? మార్మల్స్ పొందే విషయంలో నువ్వు ఆసక్తి పడాలి అని బయటికి వెళ్ళగొట్టాం మనం. సంఘాలన్నీ బయటికి వెళ్ళగొట్టాలి. ఆనాడు యూదులు ఎప్పటికి వెళ్ళిపోతారు? యేసు ప్రభుని ఊరి వెలగలు తీసుకెళ్ళి, అవునా? ప్రభుని వెలపడికి ఆయన వెళ్ళగొట్టు. ఈనాడు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? తలుపు వెనుక, వాళ్ళకి అవతలు ఉన్నాడు. అయినా కూడా దేవుడికి ఏం కోపం రాకుండా ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను తలుపు నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నాతో కలిసి భోజనము. ఎవరైనాను ఇక్కడ కూర్చున్న సింగిల్ ఒక్కొక్క పర్సన్ తో దేవుడు చెప్పు. ఎవరైనాను, ఏ స్త్రీ అయినను, ఏ బాలిక అయినా, ఏ యవనస్తురాలైనా, ఏ వృద్ధురాలైనా, ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు కానీ, వెనకాల బెంచ్ లో కూర్చున్న వాళ్ళు కానీ, ఎవడైనా బయట వింటున్న వాళ్ళైనా, జూన్లో వింటున్న వాళ్ళైనా, ఎవడైనా నా స్వరం టీవీ స్వరం బాగా వింటున్నాం, సినిమా స్వరం బాగా వింటున్నాం, లోకస్తుల కథలు చాలా వింటున్నాం, చెవులు కోసం వింటున్నాం. ఆ టీవీల గురించి, ఆ సినిమాల గురించి, ఆ యొక్క సీరియల్ గురించి వింటుంటే ఇతరులు చదువుతున్నాము, ఇతరులను ఆలోచన చేస్తున్నాం. అంతేనండి. మన గురించి ఎప్పుడైనా చదువుకుంటున్నామా? మన దౌర్భాగ్యత మనకు తెలిసిందా? మన దిక్కుమాలతనం మనకు తెలిసిందా? మన గుడితనం మనకు తెలిసిందా? మన మిజరబుల్ కండిషన్, దిక్కు మారిన పరిస్థితి మనకు తెలిసింది. ఇతరులు చూడటమే సరిపోయింది, ఇతరుల గురించి ఆలోచన చేయడమే సరిపోయింది. నిన్ను గురించి నేను ఆలోచన చేసుకున్న సమయం ఎప్పుడంటే దైవజనంలో ప్రార్థన చేసినప్పుడే, నీ వాక్యం నుంచి చదువుతున్నప్పుడే. అంటా ఉంటారు కదా, వాక్యం ఎలాంటిదంట? అర్థం లాంటిది. అర్థం ఎప్పుడు ఏం చెప్పుకుందంట? అబద్ధం చెప్పుకుంది. మరి అబద్ధం చెప్పని అబద్ధం ఆడలేని దేవుడు ఈనాడు నీ నా నుంచి స్థితి చూపిస్తుంది. వేలాగా ఆలోచన చేయండి. ఆసక్తి కలిగి మార్మల్స్ పొందడానికి ఉదయం నేను తలుపులు తెరవాలంట. నేను నీతో కూడా ఉంటాను, నేను నీతో భోజనం చేస్తాను. పొరపాటునైనా చంద్రబాబు నాయుడు మీ ఇంటికి వస్తాను, భోజనం చేస్తాను అంటాడా? చంద్రబాబు నాయుడు అంటే ఎవరో మనకు తెలుసు, కానీ కేసీ అంటే ఆయనకేం తెలుసు? అవునా? అసలు ఆ పేరు ఇప్పుడు పేరు, అవునా? మోడీ గారు మనందరికీ తెలుసు, కానీ మోడీ గారికి షమీం ఎవరో తెలియదు, వర్ధిని ఏమో తెలియదు, మనం పిలిచిన మెర్సీ ఎవరో తెలియదు, షమీం ఎవరో తెలియదు, మన పేర్లు ఆయనకు తెలియదు, మనకు ఆయన తెలుసు. ఒకవేళ పొరపాటున ఆయన వస్తామని అనుకుని కళ్ళు అనుకుని వచ్చేది కళని. కానీ ఈనాడు మన ఇంటికి వచ్చి ఫోన్ చేసేవాడు ఎవరంట? సర్వలోకనాథుడు, సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా. దేవుళ్ళలో ఆయనే దేవుడు, వేరే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు నీ ఇంట్లో, నీ నా పంచలోనికి వచ్చి దొరికే వరకు వెతుకుతూ ఉన్నాడు. ఇన్నాళ్ళు దొరికాడు, వెతికాడు ఆయన. ఇంకా వెతికే కాలం అయిపోయిందేమో. యెహోవా దొరుకు కాలంలో ఆయన మనము వేడుకోవడం దేవుని వాక్యం.
కనుక రక్షించబడినాను అనుకున్నాను మన పేరు ఆయన లిస్టులో ఉందో లేదో ఆలోచన చేసుకుని దేవుడు హృదయంలోనైనా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నటువంటి సిగ్గుపడకుండా ఈనాడు సిగ్గుపడితే అక్కడ మనం యుగంలో సదాకాలం మీకు బాగా తెలుసు కదా ఎంఐ గ్రామ కాపస్తులు యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటూ పోతున్నారు ఆదివారం వెళ్తుంటే ఎవరు చూస్తున్నారు వాళ్ళతో యేసు ప్రభుని కలుసుకుంటారు అలా పోతూ ఆయన మాట్లాడుకుంటా ఉండి వాళ్ళ ఊరు వచ్చేసింది పొద్దున్నది సాయంకాలం అయిపోయింది మీరు ఇంకా వెళ్ళేటట్టుగా ఉన్నావు పక్కగా వెళ్ళేటట్టున్నావు పొద్దుకుంటుంది మాతో కూడా ఉండు మాతో కూడా భోజనం చేయమని లోపలికి పిలిచాడు పిలిస్తే పోయాడు యేసు ప్రభు వెళ్ళాడు ఆయన రొట్టె విరిచినప్పుడు అది వారు తిన్నప్పుడు ఏమైంది వాడు ఇంట్లో పిలుచుకున్నాడు భోజనానికి ఏమైంది వారి కన్నులు అంతగా ఆయన అదృశ్యుడు ఆయన అన్నమాట కనుక వాళ్ళ ఇంటికి పిలిచినట్టు ఇది సాయంకాల సమయం పోయింది ప్రభు వచ్చే టైం అయిపోయింది నీ జీవితంలో సాయంకాలంలో ఉన్నావు నీ జీవితానికి పొద్దుకుంది అంటే అర్థమైంది చీకటి కాలం ఇంకా యాంటీ క్రైస్ట్ కాలం వస్తుంది అని ఏదైనా శ్రమ కాలం వస్తుంది దాన్ని అనుభవించుకుంటే దేవుడు మనం తెచ్చుకోకపోతున్నాడు కాబట్టి ఇది సాయంకాలంలో ఇది మధ్యాహ్నం కానీ దేవుని చిత్తంలో సాయంకాలంలో మనం జీవితం రాదు ఉంటుంది ఆయన నీ కన్నులు తెరవబడేది దాన్ని గుడితనం తీసుకొచ్చి ఆత్మీయ దృష్టి ఇచ్చింది నేను పర్లోరాజం దేవుడుగా ఆ చిన్న మానవనసు నేను ప్రభు అడిగితే మానవనసు ఇస్తాడు అప్పుడు నేను వెచ్చని దానం అవుతాడు కదా రెండు మనలో ఉంటే ఆయన వెలుగు అంటున్నాడు ఆయన నీ చర్చిన జీవితాన్ని నీ యొక్క ఆ యొక్క చల్లనిగా అయిపోయిన పరిస్థితిని ఉడుపుగా ఉద్యోగంగా ముందు సాగింపు చిన్న సన్మానం నేను బ్రేక్ చేస్తున్నాను ఆ తర్వాత మిగతా విషయాలు మనం చూసుకుంటాము కనుక అలాంటి తీర్మానం ఎవరైనా చేసుకోవాలని ఆశిస్తే చిన్న ప్రార్థన కళ్ళు మూడింది దేవుడు ఈనాడు ఎవరి గురించో మాట్లాడతాడేమో అనుకున్నాను ఏ స్త్రీల గురించి మాట్లాడతాడేమో అనుకున్నాం కానీ మన గురించి మనకే తెలియదని దేవుడు మనస్థితినే మాట్లాడి ఉన్నాడు మారు మనసు లేకుండా ఎంతకాలం ఉంటాము ప్రభు దొరుకుతున్న కాలం కూడా 2025 సంవత్సరాలు అయిపోయింది కనుక ఈరోజు ఇంట్లో మన పేరు జీవనంలో ఉందా వధుముఖిన సమయంలో ఉన్నాము ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే హృదయాలు ప్రభు అర్పించండి మనసులో ఉన్నాను దయంగా ఉన్నాను జడంగా ఉన్నాను స్థితిలో ఉన్నాను మూర్ఛంగా ఉన్నాను చల్లగా లేము ఇటు లేము నువ్వు వేసే స్థితిలో ఉండేమో నాకు నువ్వు అనుకున్నావు నేను బాగున్నాను నేను చెప్పుకుంటున్నానేమో వాళ్ళు బాగులేదు 5 రీతిలో బాగులేదు దేవుడు చెప్తుంది ఉదయం మెరిగిన ప్రభు మనతో మాట్లాడి ఉండగా మీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకుంటారా యేసు ప్రభు నమ్మాని అనుకున్నాను కానీ నమ్మలేదు మీ హృదయంలో ఆ ప్రార్థన చేసుకోండి మా వెనకాల పలకండి యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నాను నాతో భోజనం చేయాలని ఇష్టపడతాను మీ ఆత్మీయ రొట్టెను తినాలని మీ భోజనం తినాలని ఆశిస్తున్నాను నా మనోనిద్రం వెలిగించి ప్రభువా నా పేరు జీవనంలో రాసుకో ప్రభువా తెలిసి తప్పులు చేస్తున్నాను తండ్రి లోకంలో ఉన్నాను ఆత్మీయంగా ఉన్నానని అనుకుంటున్నాను నువ్వే ఉద్దేశించే స్థితిలో ఉన్నాను ప్రభా నన్ను రక్షించి నా పేరు నీ జీవనంలో రాసుకోమని నీవు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నేను లాభన చేయను ఈ సమయం ఇచ్చినందుకు నేను స్థితిస్తాను యేసు ప్రభు దివ్యనామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.